కి అందుబాటులో ఉండడం కోసం ఏదో రకంగా స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వడం వేరు, బిగ్ స్క్రీన్ మీద హీరోయిన్ గా మెప్పించడం వేరు. అలా బిగ్ స్క్రీన్ మీద ఈ ఏడాది నాయికగా కనిపించని వాళ్ళెవరు? మరి ముఖ్యంగా జనాలందరూ వీరి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు పదండి చూద్దాం. గతంలో ఎప్పుడూ లేనంత అగ్రెసివ్ గా ఉన్నారు నయనతార. ఇద్దరు పిల్లల తల్లిగా బాలీవుడ్ ఎంట్రీ జవాన్ మూవీతోనూ 1000 కోట్లు తెచ్చుకున్న నాయికగా అన్ని విధాల లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఆమె పెళ్లి వీడియో ఇటీవల నెట్ఫ్లిక్స్ లోనూ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ధనుష్ కొన్ని సెకండ్ల క్లిప్ కి కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం రచ్చరచ్చైంది. ఇన్ని విధాలుగా లైమ్ లైట్ లో ఉన్న ఈ బ్యూటీ ఈ ఏడాది ఒక్క మూవీని కూడా థియేటర్లలో రిలీజ్ చేయలేదు. కాంటెంపరీ బ్యూటీ త్రిష గోట్ లో ఓ సాంగ్ కి స్టెప్లేశారు. అంతేగాని పూర్తి స్థాయి సినిమాను థియేటర్లలో విడుదల చేయలేదు త్రిష. మన లేడీ లక్ అనుష్క కూడా ఈ ఏడాది స్క్రీన్ మీద మెప్పించలేదు. ఆమె నటించిన ఘాటి, కథన టీజర్లని బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. 2025లో 1-2 సినిమాలతో మెప్పిస్తాననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది స్వీటీలో. సమంతకు ఈ ఏడాది డిజిటల్ పరంగా సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ అయింది. కానీ సినిమాల రిలీజులు లేవు. 2025లో కూడా సినిమాలు ఉంటాయో లేవో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఆమె యాక్టివిటీకి సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తే తప్ప ఇతమిత్తంగా ఈ టైంకి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చని చెప్పలేని పొజిషన్ అన్నమాట. పూజా హెగ్డే తెలుగుకు దూరంగా జరుగుతున్నట్టే ఉన్నా 2025లో దేవా అనే బాలీవుడ్ మూవీతో, తమిళ్లో సూర్య 44తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. 2024లో మిస్ అయిన ఆడియన్స్ 2025లో పండగ చేసుకుంటారు అన్నది పూజా వైపు నుంచి వినిపిస్తున్న మాట.